ఒకసారి ఆపుతారా నువ్వు కూడా కోటేశ్వరరావు అన్నయ్య రామకృష్ణ అన్నయ్య ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మన అమ్మ సంస్థల పట్ల ఎంతో ఉదారంగా ఎన్నో కార్యక్రమాలని లేడీస్ హాస్టల్ విషయంలో కానీ అలాగే ఈ వాత్సల్యాలయం ఇక్కడ ఉన్నటువంటి ఈ అందరిల్లు బిల్డింగ్లో కూడా మరమ్మతులకు అయ్యేటటువంటి ఖర్చుల్లో కానీ తమ వితరణను అందజేస్తున్నటువంటి కొమ్మూరు నరసింహమూర్తి అన్నయ్య వీరు చాలా సుప్రసిద్ధులైనటువంటి మన భారతదేశంలోనే పేరెన్నికైనటువంటి వ్యక్తి. వీరు అమ్మ బిడ్డ. వీరికి పూర్వ విద్యార్థి సమితి పక్షాన శ్రీ విశ్వజన పరిషత్ పక్షాన కూడా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రవణ్య గారిని, పిఎస్ఆర్ గారిని, కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వేదిక దగ్గరికి రావాల్సిన నరసింహమూర్తి అన్నయ్యని చిరు సన్మానాన్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆశీర్వచనం పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు, అలాగే మల్లాపరెడ్డి శ్రీమన్న మా గురువర్యులు మేడం గారు, వరలక్ష్మి మేడం గారు, వీరందరినీ సుగుణ మేడం గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఐ రామకృష్ణ అన్నయ్య, సత్యమన్నయ్య, వసుంధరకయ్య, వరలక్ష్మి మేడం గారు, శ్రీరామూర్తి అన్నయ్య, వైదేహి అక్కయ్య, నరసింహమూర్తి అన్నయ్య గారి భార్య గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు అక్కయ్య. వారిని కూడా సింహాసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మాకు తెలియదు, మమ్మల్ని మన్నించాలి. మాకు తెలియదు కాబట్టి మమ్మల్ని మన్నించాలి. అక్కయ్యను కూడా సింహాసనం అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మా పూర్వ విద్యార్థి సమితి పక్షాన చేసేటటువంటి చిరు సత్కారాన్ని స్వీకరించారు. ఎందుకంటే అమ్మ సంస్థల పట్ల ఎంతో నిబద్ధత, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మా యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ, అమ్మ బిడ్డలు ఎవరైతే అమ్మ ఒడిలో చదువుతూ ఉన్నారో వారందరి పట్ల కూడా తమ బిడ్డలుగా ఆదరిస్తూ ఎప్పుడే విషయ సమాచారాన్ని సేకరిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి నరసింహమూర్తి అన్నయ్యకు దంపతులిరువురికి కూడా పూర్వ విద్యార్థి సమితి ఎంతో రుణపడి ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ జరిగితే దానికి వేదికను కూడా అక్కడ అన్నయ్య గారి యొక్క గృహం నుండే ఈ వేదికను ఏర్పాటు చేసి అన్నయ్య సమక్షంలోనే ఇటువంటి పూర్వ విద్యార్థులు నిర్వహించే కార్యకలాపాలకి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సలహా సూచనలు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చైర్మన్ గారు, ఈఓ గారు కూడా అన్నయ్యకి నమస్కరించి అక్కడ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమన్నా కూడా ఆ సందేహాలన్నీ కూడా అన్నయ్య నుంచి నివృత్తి చేసుకుంటూ ఉన్నారు. టీటీడీ దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం. అటువంటి దేవస్థానానికి కూడా ఆడిట్ విభాగంలో
అన్న ఎన్నో విషయాలు వాళ్ళకి తెలియనటువంటి విషయాలన్నిటికీ సందేహం పూర్తి చేస్తూ వాళ్ళందరి మన్నలను కూడా పొందినటువంటి వ్యక్తి. వారికి లాలన్నయ్య ప్రేమ్ గోపాలన్నయ్య గారు కూడా ఇక్కడికి వచ్చేయాలి. మేము చేసేటువంటి చిరు సన్మానాన్ని స్వీకరించాలి. ప్రేమ్ గోపాలన్నయ్య, కొత్తూరి ప్రేమ్ గోపాలన్నయ్య గారు. ప్రేమ్ గోపాలన్నయ్య గారు మన ఈ ఫంక్షన్ గురించి స్వర్ణోత్సవ వేడుకలు ఇక్కడికి వచ్చేసారు. వీరి యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమం గురించి నేనేమి అభిప్రాయం చెప్పాలి? నాకు ఒకటే అనిపిస్తుంది, అమ్మ అత్యంత సంతోషంగా ఉంటుంది. ఇంతమంది పిల్లలు తన దగ్గర చదువుకున్న వాళ్ళు ఇంత అద్భుతంగా కార్యక్రమం చేశారు. అమ్మ ఎంత సంతోషంగా ఉంటుంది అనేది నా ఊపు కూడా అందట్లేదు. చాలా అద్భుతంగా నిర్వహించారు. నేను అనుకోవడం ఈ పూర్వ విద్యార్థి సంస్థ ఇది ఒక సొసైటీ అని చెప్పి నేను భావిస్తున్నాను. నా తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు దగ్గర ఎటువంటి అసిస్టెన్స్ కావాలన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను ఏ క్షణమైనా ఏ విషయమైనా అడగచ్చు. నా వంతుగా నేను వృధా ప్రక్రియ చేయగలుగుతూ నా జన్మ నమస్కారం. చిరు సత్కారాన్ని పూర్వ విద్యార్థి సమితి పట్ల తెలియజేస్తున్నాం. వీరు కూడా ఎంతో వదానీయులు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి అలాగే విద్యార్థుల కాలేజీకి కూడా ఎన్నో కార్యక్రమాలు సహాయ సహకారాన్ని విశ్వవిద్యాలయ పరిషత్తు కూడా కొత్తూరు వెంకటేశ్వరరావు గారి కుమారులు వీరు కూడా మన ఎస్విజేపీకి కావాల్సినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ విషయాల్లో అన్నింటిలో కూడా అనేక సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ మధ్యనే ఫారెన్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ నుంచి వచ్చే అమౌంట్ పరంగా కొన్ని సాంకేతిక పరమైనటువంటి లావాదేవీల్లో కొంత ఇబ్బందులు ఎదురైతే వాటిన్నింటినీ అధిగమించి ఏ ప్రయాసాలు వచ్చి హైదరాబాద్లో అలాగే నరసింహమూర్తి గారిని అందరినీ కూడా సంప్రదించి ఆ ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ను కూడా రిలీజ్ అవ్వడానికి సంస్థకి ఉపయోగపడడానికి ఎంతో దోహదపడ్డారు. వీరికి విశ్వవిద్యాలయ పరిషత్ పూర్వ విద్యార్థి సమితి పక్షాన అలాగే ఓంకారం దగ్గర మాస్టర్ వంశీ మాస్టారు, ఓంకారం అందగారు, అన్నయ్య మళ్ళా మాట్లాడదు. ఉన్నాయా అన్నయ్య? మళ్ళా మాట్లాడదు. ఒక నిమిషం సన్మాన గారు కూర్చోండి. సత్కారం తర్వాత చెప్పకుండా నేను మాట్లాడను. ఈ ఉత్సవాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులందరికీ ఒక చిన్న మనవి. అమ్మ జిల్లెళ్ళంబడి అమ్మ కాదు, విశ్వజనని. మీలో అనేక మంది అమ్మను చూసిన వాడు ఉన్నారు. నాలాంటి వాళ్ళు అమ్మను చూడలేదు. మా విద్యార్థులు ఎవరు అమ్మని చూడలేదు. అమ్మ యొక్క దర్శన స్పర్శన భాషణాలు పొందలేదు. ఈ రకమైన వాడికి మనం ఏం చేయాలి? ఈ ప్రశ్న నన్ను గత 5 సంవత్సరాలుగా వెంటాడుతున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా అమ్మకు సంబంధించినటువంటి వ్యక్తులతో భౌతికంగా మానసికంగా మిగతా విషయాల్లో ఉన్నారు. కానీ అమ్మను భౌతికంగా చూడనటువంటి నాలాంటి దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నట్టయితే, నేను ఖచ్చితంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకటితో సంభాషణలో చెప్పిన మాట.
అమ్మ ఒక మహోపదేశం చేశారు, అది జీవిత మహోదధి. దానిలో అందరికీ సుగతి అని చెప్పేసి బోధించారు. ఆ సుగతి ఎక్కడి నుంచో రాదు, అది మనం జీవించడంలో వస్తుంది. దానికి సంబంధించి ఒక యోగ విధాన రూపకల్పన చేశాను, సుగతి యోగం. ఎవరైనా ఆసక్తి ఉన్నవాడు ఉంటే నేను స్వయంగా వచ్చి మీకు దాని అనుష్ఠాన విధానం నేర్పుతాను. ఎందుకంటే మీరందరూ స్వర్ణోత్సవాలకి అనేక రకాలుగా సహాయం చేశాను. నేను అంత సహాయం చేసేంత స్థితి ఉన్నవాడిని కాదు. కానీ అమ్మ యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఆవిడ నాకు వేరు వేరు పద్ధతుల్లో వేరు వేరు అభిప్రాయాలు చెప్పారు తన గురించి. అది వ్యక్తిగతం అయినప్పటికీ కూడా అమ్మ చెప్పిన సుగతి అనేది ప్రతి ఒక్కరికి చేరాలి అన్నది. ఇప్పుడే వరప్రసాద్ మూర్తి మాస్టర్ చెప్పారు, అధ్యయనము, బోధన, అలాగే ప్రచారం, ఆచరణ అని. ఈ ప్రచారం అనండి, ఆచరణ అనండి దేనికైనా భాగంగా అమ్మ చెప్పి ఆచరించి చూపించినటువంటి దాన్ని మనమే ఆచరించకపోతే తర్వాత తరాల వాళ్ళకి గిన్నెళ్ళ కూడా అమ్మ అనే దాని గురించి ఏమి సందేశం ఇస్తామో. నేను చరిత్ర నుంచి యాక్చువల్లీ బేసిక్గా నాకు చరిత్రలో అనేక మంది ఇంతమంది మార్పులు చూశాను. సో కాబట్టి నేను మీ పూర్వ విద్యార్థులందరికీ మనవి చేసేది ఏమిటంటే, ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు మేము అది ఏమిటో మీకు చాలామంది హఠయోగం తెలుసు, రాజయోగం తెలుసు, మిగతా తెలుసు, సుగతి ఉంటే మీరే నేర్పుతారంటే అనొచ్చు. ఏం నేర్పుతారో నాకు ఒకరికే తెలుసు. దానికి సంబంధించిన సూత్రాలు కూడా ఏర్పరిచారు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా నన్ను కన్సల్ట్ చేసినట్టయితే నేనే వచ్చి మీకు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నేను అందరింట్లో ఉంటూ నేను ఇక్కడ కళాశాలలో కేవలం ఒక సేవకుడిగా పనిచేస్తూ ఉంటూ మీకు ఇద్దామనుకున్నటువంటి ఒక చిన్న బహుమానం. ఇంతకు మించి నేనే ఇవ్వలేదు. థ్యాంక్స్ మాస్టారు. మీరు కూడా కళాశాల ప్రగతికి ఎంతో దోహదపడుతున్నారు అనేటువంటి విషయం మా కరస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా ఒకరోజు చెప్తూ ఉన్నారు. పూర్వ విద్యార్థి సమితి పక్షాన మీకు మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సత్యమన్నయ్య అన్నయ్య గారు హోమియో విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నారు. మేము ఇక్కడ చదువుకున్నప్పటి నుంచి కూడా అమ్మ ఏ విధంగా అయితే ఏ రకమైనటువంటి మాకు అనారోగ్యం చేసినా మేము హోమియో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అన్నయ్య వెంటనే మాకు తగ్గించేవాళ్ళు. అన్నయ్యని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యమన్నయ్య వందే గురు పరంపర కార్యక్రమంలో కూడా అన్నయ్యని మేము సత్కరించుకున్నాం. అమ్మ సంస్థల పట్ల, కాలేజీ పట్ల, పాఠశాలల పట్ల, విద్యా పరిషత్ పట్ల ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను మాకు తెలియచెప్తూ ఎప్పటికప్పుడు సలహాన్ని మన సుబ్రహ్మణ్యం గారి ద్వారా తెలియపరుస్తూ మనల్ని ఉత్తేజపరుస్తున్నటువంటి సత్యమన్నయ్యకు శ్రీ పూర్వ విద్యార్థి సమితి పక్షాన, శ్రీ విశ్వజీవి పరిషత్ పక్షాన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పణ చేస్తున్నాం. పూర్వ విద్యార్థులంతా కూడా ముందుకు రావాలి. హైమక్కయ్య, సుబ్బలక్ష్మక్కయ్య అందరూ కూడా ఇక్కడికి రావాలి. అన్నయ్య రవీంద్ర గారు కూడా ఒక్క నిమిషం అన్నయ్య. సత్యమన్నయ్య ఒక ఆశీర్వదించాలనుకోవచ్చున్నాం. రవీంద్ర గారిని, పిఎస్ఆర్ అన్నయ్య గారిని, అలాగే పెద్దలు ఎవరైనా ముందుకు రావాల్సింది లా అన్నయ్య గారిని, శ్రీనారాయణ మూర్తి గారిని. వంశీ గారు ఉన్నారా? వంశీ గారు, రాంబాబు, వరప్రసాదమూర్తి ప్రిన్సిపాల్ గారు, దంపతులు ఇరువురు కూడా వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాం. ఒక్క నిమిషం. వసుంధరకయ్య కూడా ఆశీర్వదిస్తుంది సత్యమన్నయ్యని. ఈ సత్యమన్నయ్య ఎవరో కాదు, మన సుబ్రహ్మణ్యం గారికి అన్నయ్య అవుతారు. విద్యార్థులకు తెలియదు కాబట్టి బావగారు అవుతారు. బావగారు అవుతారు. వసుంధరకయ్యకి తమ్ముడవుతారు. వసుంధరకయ్యకి తమ్ముడవుతారు. అమ్మకు నమస్కారం. మీలో ఉన్న అమ్మకు నమస్కారం.
ఇది ఇవాళ సన్మానానికి అర్హున్నో కాదో తెలియదు, కానీ 71లో కాలేజీ ప్రారంభం చేస్తే మేము 72లో గవర్నమెంట్ తరఫున ఉద్యోగం అమ్మ నాకు ఇప్పించి ఇక్కడ అమ్మ కరుణాకర్ లక్ష్యాలతో ఇక్కడ ఉద్యోగంలో చేరి అమ్మ నువ్వు ఎక్కడో సంపాదించేది ఇక్కడ సంపాదించలేకపోతావా, నేను చదువుకునే రోజుల్లోనే ఈ చదువుకే అమ్మ నాంది బలికి ఈ చదువుకు నన్ను పంపించింది. అట్లాగే ఆనాటి నుంచి ఇవాళ వరకు కూడా ఈ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్తో కానీ ఇప్పుడు మధ్యలో బయటికి వెళ్ళిన వలన ఇంకో ఇతర ఉద్యోగం వలన బయటికి వెళ్ళాను. అంతకుముందు అంత బాగా సన్నిహితంగానే అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆ రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. వీళ్ళందరూ పెద్దవాళ్ళు, నేను పెద్దవాళ్ళతో నన్ను వాళ్ళు గుర్తించడం, వీళ్ళని గుర్తించలేకపోవడం కూడా రెండు జరిగింది. వాళ్ళు నన్ను గుర్తించడం జరిగింది, నేను వాళ్ళ ఎవరిని గుర్తుపెట్టే స్థితిలో లేను, అది కూడా జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ కళాశాల స్వర్ణోత్సవ సందర్భంలో మీకు అందరికీ నా అమ్మ మీ అందరికీ కరుణాకటాక్ష వీక్షణాలు కలపాలని అవసరం కల్పించాలని కోరుకుంటూ ముందు ఇంకా ఇక్కడ ఉన్నత స్థితికి ఈ సంస్థ యొక్క అమ్మ యొక్క ఉన్నతికి, అంటే అమ్మ యొక్క ఉన్నతి కాదు, అమ్మ దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాల అభివృద్ధికి మీరందరూ ఇతోధికంగా ఉత్తరోత్తర కూడా సేవ చేయాలని ఆశిస్తూ అమ్మను కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి సందేశం ఎప్పుడో గుర్తుపెట్టుకుంటాం. సుగుణ మేడం గారిని కరస్పాండెంట్ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ సుగుణ మేడం గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంభాషణాన్ని చిరు సత్కారం మేము ఇచ్చేటటువంటిది పూర్వ విద్యార్థి సమితి పక్షాన. పూర్వ విద్యార్థి అంటే మొదటిగా గుర్తు వచ్చేది మా సుగుణ మేడం గారే. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో దూరం నుంచి ఫస్ట్ ఫోన్ చేసేది మా మేడం గారికి. ఇక్కడ ఏమి కావాలి అన్నా కూడా మేము చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావడానికి మేడం గారే మూల కారణం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం అవ్వడానికి మేడం గారి సహాయ సహకారాలు ఎంతో పూర్వ విద్యార్థి సమితి పక్షాన వారు నిర్వహిస్తున్నటువంటి తీరు అమోఘం. వందే గురు పరంపర కార్యక్రమంలో మేడం గారు రిటైర్ అయినప్పుడు దేశంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఎందరో పూర్వ విద్యార్థులు గురు పరంపర కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అలాగే ఈ స్వర్ణోత్సవ వేడుకలో కూడా మాకు వెనక ఉండి అమూల్యమైనటువంటి సలహాలను ఎప్పటికప్పుడు అటు కమిటీ వారి తరఫున ఇటు పూర్వ విద్యార్థి సమితి పక్షాన కూడా మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు తెలియజేస్తూ ఏది చేస్తే మంచిదో ఏది చేయకుంటుంటే మంచిదో దాన్ని ముందుకు నడపడానికి ఇందాక లాలన్నయ్య గారు చెప్పారు, మీరు చాలా బాగా చేశారు అని. దానికి అజ్ఞాత వ్యక్తులు కొంతమంది ఉంటారని చెప్పి కూడా అన్నారు. దానిలో ఒక భాగం మన సుగుణ మేడం గారు. వారికి పూర్వ విద్యార్థి సమితి పక్షాన శ్రీ విశ్వజని పరిషత్ పక్షాన కూడా సన్మానాన్ని స్వీకరించాలనుకున్నాం. మన పెద్దలు కూడా రవీంద్ర గారిని వారిని కూడా మేడం గారిని ఆశీర్వదించవలసింది కోరుతున్నాం. నరసింహమూర్తి అన్నయ్య వారి పెద్దలు, మా విద్యార్థులంతా కూడా రోల్ మోడల్గా మన మేడం గారిని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంతింతై ఒకటింతై అన్నట్లుగా మేడం గారు ఇక్కడ విద్యార్థి దశ నుంచి కూడా కళాశాల కరస్పాండెంట్ దశకి ఎదిగారు అంటే రోల్ మోడల్ ఎవరో కాదు, మన సుగుణ మేడం గారే. కాబట్టి విద్యార్థులంతా కూడా ఇక్కడ గొప్పగా ఎదగాలి అంటే తప్పనిసరిగా మనం మేడం గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అమ్మ యొక్క అమ్మ మీద పిహెచ్డి చేశాడు. అమ్మయ్య మీద పిహెచ్డి చేసి అమ్మ యొక్క జీవిత తత్వాన్ని, తత్వచింతన సదస్సుల్లో అనేకము వాటిలో పాల్గొని మన రాష్ట్రం నలుమూల ప్రాంతాల్లో కూడా మల్లాపేట వారు, వరలక్ష్మి మేడం గారు, సుగుణ మేడం గారు వీరంతా కూడా దేశం నలుమూల తిరుగుతూ మన అమ్మ తత్వ ప్రచారానికి సాధకులయ్యారు. వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని తెలియపరుస్తూ ఆ తర్వాత మన వరప్రసాద్ మూర్తి గారు ప్రిన్సిపల్ గారు దంపతులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వరప్రసాద్
ఆశయాల పట్ల కూడా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మాకు అనిపించారు. పూర్వ విద్యార్థి సమితి పక్షాన, శ్రీ విశ్వజనీయ పరిషత్ పక్షాన కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు ఏ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా అక్కడ కరస్పాండెంట్ గారి పర్మిషను, అలాగే మన ప్రిన్సిపల్ గారి పర్మిషన్ ఉంటేనే ఇక్కడ సేవా కార్యక్రమాలు పాల్గొనడానికి వీలవుతుంది. కాబట్టి అమ్మాయి ఆశయాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి వీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చి మరి వారందరినీ కూడా అనుమతించి ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి దోహదపడ్డారు. వారికి పూర్వ విద్యార్థి సమితి పక్షాన, విశ్వజనీయ పరిషత్ పక్షాన కూడా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ, అన్నపూర్ణాలయంలో ఎంతో కాలం బాబీ అన్నయ్య, బాబీ దంపతులు ఇరువురు కూడా వేదిక వద్దకు రావాల్సింది. కొంచెం తొందరగా సమయాతీతం అవుతా ఉంది. బాబీ అన్నయ్య దంపతులు ఇరువురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుందరక్కయ్య కూడా రెడీగా ఉండాలి. తర్వాత ఈ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత సన్మాన గ్రహీత బాబీ అన్నయ్య దంపతులు ఇరువురు కూడా వీరు కూడా ఈ కార్యక్రమంలో గత 4 రోజుల నుంచి కూడా శ్రమిస్తూ వెన్నంటే ఉంటూ ఎన్నో కార్యక్రమాలు, అటు సంస్థాగత కార్యకలాపాన్ని, ఇటు ఈ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని వేడుకొని కూడా మనకి మన అనుభవ గారిని బిడ్డ అన్నయ్య గారిని చూస్తే అనుభవ గారిని చూసినట్టే మాకు గుర్తొస్తుంది. మాస్టారు సంస్థ పట్ల ఎంత కృతజ్ఞతతో, విధేయతతో మాకు పాఠాలు బోధించారో వారి స్ఫూర్తితో మాకు పూర్వ విద్యార్థి సమితికి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, ఇది మాది కాదు, ఇది మీది కాదు అన్నట్లుగా, ఇది సంస్థ కార్యక్రమం, ఇది అమ్మ కార్యక్రమం అని చెప్పి బాబీ అన్నయ్య మనకెంతో ఇక్కడ సహాయ సహకారాలు అందించారు. వారికి పూర్వ విద్యార్థి సమితి పక్షాన, శ్రీ విశ్వజనీయ పరిషత్ పక్షాన కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాం. సుందరక్కయ్య తొందరగా అన్నపూర్ణాలయంలో కార్యనిర్వహణలో, గుళ్ళో కూడా, దేవాలయాల్లో కూడా తమ వంతు సేవల్ని అందిస్తున్నటువంటి ఈ అక్కయ్య కూడా పూర్వ విద్యార్థి సమితి పక్షాన సత్కారాన్ని నెక్స్ట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మా పూర్వ విద్యార్థి కార్యవర్గం, ఈ కార్యవర్గంలో మేము కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ కూడా కొండముది రవణయ్య అన్నపూర్ణాలయ శర్మ కృష్ణన్నయ్య అన్నయ్య కృష్ణన్నయ్య కూర్చోండి. అన్నపూర్ణాలయంలో శర్మ గారు అన్నపూర్ణాలయంలో శర్మ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సుబ్రహ్మణ్యం గారు, సత్యనారాయణ గారు, జగన్నాథన్, శర్మ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. దంపతులు శర్మ గారు, మాకు వీరెవరో తెలియదు కానీ ఇక్కడ మేము భోజనం చేస్తుంటే మాకు ఎంతో, ఇంటికంటే కూడా ఇక్కడ చాలా రుచిగా ఉంది. ఈ పదార్థాలకు కారణం ఏంటంటే శర్మ గారి పేరు చెప్తున్నారు. అన్నపూర్ణాలయంలో ఇక్కడే ఉన్నాం అనిపించేట్టుగా వీరి వంటలు అలా ఉన్నాయి. వీరు చేసి పెట్టినటువంటి పదార్థాలన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. అమ్మ మనసు ఎంత రుచికరంగా ఉంటుందో, అమ్మ మాట ఎంత తీయగా ఉంటుందో, మా శర్మ గారి మనసు నవనీతంలాగా, అమ్మ హృదయానికి ప్రతిరూపంలాగా, వారి యొక్క మనసులో మేము ఏమైతే కోరామో దానికి రెండింతలుగా అమ్మవారి
కొండముది రామకృష్ణ అన్నయ్య పుత్రుడు రవీణయ్య గారు పాఠశాలకు ఎంతో విశేషమైనటువంటి సేవలు అందిస్తూ అమ్మ సేవలో ప్రభాకర్ అన్నయ్య గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. రవీణయ్య గారు కొండముది రామకృష్ణయ్య తనయులు అమ్మ యొక్క నామం పట్ల అమ్మ ఈ మధ్యనే కవిత్వాన్ని కూడా అన్నయ్య రాస్తూ అమ్మ పాటలను కవిత్వ రూపంగా అంటే మన సుధన్నయ్యను గుర్తు చేస్తూ శ్రీహర్ష అన్నయ్య గారు కూడా ఈ మధ్య కవిత్వం రాస్తూ ఉన్నారు. అమ్మ పట్ల పాడుతున్నారు. వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం గారు, సత్యనారాయణ గారు, జగన్నాథం గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలను కూడా కమిటీ పెద్దలను కూడా ఒక 10 నిమిషాలు ఉండవలసిందిగా కోరుతున్నాం. నరసింహమూర్తి అన్నయ్య గారిని కూడా ఈ కార్యక్రమం నేను త్వరగా ముగిస్తాను. ఓకే, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పూర్వ విద్యార్థి సమితి కార్యవర్గం నూతనంగా ఎన్నుకోబడింది. ఆ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గంలో కూడా పూర్వం ఉన్నటువంటి కార్యవర్గం మెంబర్స్ ఎక్కువ మందిగా ఉన్నారు. మళ్ళా కొంతమందిని కొత్తగా చేర్చుకోవడం జరిగింది. పూర్వం ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గౌరవాధ్యక్షుడిని రమేష్ గారిని మేము ఎన్నుకున్నాం. రమేష్ అన్నయ్య పెదనందిపాడు. అలాగే ప్రెసిడెంట్గా ఇప్పుడున్నటువంటి మన గోగినేని రాఘవేంద్ర అన్నయ్య మళ్ళా ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకున్నాం. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గోగినేని రాఘవేంద్ర అన్నయ్య మీరు చూస్తున్నారు. అన్నయ్య ఎంత పరితపించిపోతున్నారో ఈ కార్యక్రమాల నిర్వహణకు. వారి యొక్క స్కూల్ని కూడా వదిలిపెట్టి ఇక్కడ అమ్మ యొక్క సేవలు అంకితమయ్యి అన్నయ్య ఇప్పుడే కాదు కేవలం ఇక్కడ జరిగే ప్రతి ఫంక్షన్కి కూడా కావలసినటువంటి వెజిటబుల్స్ని వెహికల్లో తీసుకొని వచ్చి మన యొక్క ఈ కార్యక్రమానికి అన్నపూర్ణాలయానికి ఎప్పుడు కూడా అంటే ప్రతి సంవత్సరం ధాన్యాభిషేకం కానీ లేదు అమ్మ కళ్యాణం కానీ అలాగే అమ్మ జయంతి కానీ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి అమ్మ వంతు కృషిగా పెద్దలు కూడా కమిటీ పెద్దలను ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. అన్నయ్య ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇందాక లాలని చెప్పినట్లు కొంతమంది పెద్దలు ముందుండి చేశారు. మరి వారి పేర్లు చెప్పను అన్నారు. ఆ చెప్పని పేర్లో వీరొకరు గోగినేని రాఘవేంద్ర అన్నయ్య. నెక్స్ట్ మరొకరు శేషాద్రి అన్నయ్య. మా ఈ అన్నయ్య ఈ సంగతి నేను చెప్పనవసరం, మీరు చూస్తున్నారు ఏ రకంగా అన్నయ్య పరిగెడుతున్నాడో. మరి తమ ఇంట్లో కూడా ఈ రకంగా పరిగెత్తడం అన్నయ్య. మరి శేషాద్రి అన్నయ్య అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి. చక్రవర్తి అన్నయ్య, జయంతి చక్రవర్తి అన్నయ్య, సత్యం అన్నయ్య,
విద్యా పరిషత్ పట్ల కూడా ఎంతో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ వీరికి పూర్వ విద్యార్థి సమితి పక్షాన విశ్వజనీయ పరిషత్ పక్షాన కూడా కృతజ్ఞత పూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. శేషాద్రి అన్నయ్య, చక్రవర్తి అన్నయ్య, ఇంకెవరైనా విశ్వజనీయ పరిషత్ ఇక్కడ సంస్థలో కార్యకలాపాలు నిర్వర్తిస్తూ మేము మర్చిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే సన్మానానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మాకు పేర్లు తెలియవు, మమ్మల్ని అన్యథా భావించవద్దు. పూర్వ విద్యార్థి దుర్గక్కయ్య మనందరికీ ఆదర్శం. తను ముందంజలో ఉంటుంది. అక్కయ్య కూర్చోవచ్చు. సుబ్రహ్మణ్యం గారు, సత్యనారాయణ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం గారు, సత్యనారాయణ గారు. మరొకసారి అన్నపూర్ణాలయ సిబ్బంది వరప్రసాద్, సత్యనారాయణ గారు వీరు చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అన్నపూర్ణాలయంలో విధులు నిర్వర్తిస్తూ అమ్మ సేవలో పాల్పంచుకున్నటువంటి సత్యనారాయణ గారికి, సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు సమర్పణ. శేషాద్రి అన్నయ్య ఇచ్చారు. అన్నయ్యని ఒకసారి మీరు కరతాళ ధ్వనులతో సింహాసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒకసారి చప్పట్లు మారుమోగాలి. మన శేషాద్రి అన్నయ్య ఇచ్చాడు. వేదిక వద్దకు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం అన్న పూర్వ విద్యార్థి సమితి పక్షాన ముందు ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం కావడానికి దోహదపడుతుంటారు. మీరు అహర్నిశలు రాత్రి కూడా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా 12ంటికి మనం ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తుతాడు అన్నయ్య. చేసి ఇక్కడ కార్యక్రమం ఇది ఫలానా సమస్య ఉందంటే ఆ సమస్యకు వెంటనే సొల్యూషన్ చెప్తాడు. అలాగే వాళ్ళ ఊరు చిన్నగాలపాడులో అమ్మ యొక్క పెద్ద కటౌట్ పెట్టి అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని విరివిగా నిర్వర్తిస్తూ అమ్మ సేవా కార్యక్రమాలు మనకే కాదు లోకానికి అందరికీ కూడా తెలియజేసేట్టుగా విషయాల్లో పాల్గొంటున్న కమిటీ సభ్యులను కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. రవీణయ్య గారిని, కృష్ణమూర్తి అన్నయ్య గారిని, శేషాద్రి అన్నయ్యని
అమ్మ పాద పద్మాలకు నమస్కారాలు. మరి ఇది ఈ 3 రోజుల కార్యక్రమాలు సమర్పంగా జరగడానికి ఎందరో పూర్వ విద్యార్థులు సమిష్టి కృషి మాత్రమే. రాఘవేంద్ర అన్నయ్య, చక్రవర్తి అన్నయ్య, సత్యనారాయణ అన్నయ్య, మేము నలుగురం ఒక 4 రోజుల నుంచి ఇక్కడ ఉండటం. అట్లానే మా వెనక పెద్ద శక్తిగా ఉన్నటువంటి వాడు నాగరాజు. వాడు తప్పించుకున్నాడు మన ముందు లేకుండా. ఎందుకంటే నాగరాజు మరి మనకు కనబడినటువంటి శక్తి ఏదైనా క్షణంలో బాపట్లో ఉండటం వల్ల మనకు ధైర్యం అన్నమాట. ఈ దాదాపుగా మీడియా కానీ అసలు మీడియాలో ఎన్ని వార్తలు వచ్చాయో మనకి అందరికీ తెలియదు. కొన్ని వందల వార్తలు మీడియాలో వచ్చాయి. దాని వెనక కృషి నాగరాజు. ఇట్లాంటి సన్మానం జరుగుతుంది తెలిసే తప్పించుకొని వెళ్ళాడు. సరే, వారి బావగారు ఉన్నారు, అక్కడే ఉన్నారు, వాళ్ళకి మీరు నాగరాజు తెలియజేయండి. ఈ అన్ని కార్యక్రమాలు వెనక నాగరాజు ఉన్నాడు. దాంతోపాటు అంటే అందరూ బాగా పనిచేశారు. శాస్త్రి ఉన్నాడు. శాస్త్రి కూడా ఒక శక్తి. ఉన్నది 30 మంది మౌకళ్ళు అయినప్పటికీ వాళ్ళు 3000 మంది పనిచేశారు. చాలా సంతోషం. వాళ్ళు ఏంది ఏదో మేము ఈ పని చేయండి ఆ పని చేయండి చెప్పగలుగుతాం, కానీ 3000 మంది పని 30 మంది చేయడం జరిగింది. అంటే త్ర్యంబకం వెంకటేష్ అక్కడ ఉమామేశ్వరరావు చేశారు. త్ర్యంబకం కూడా చాలా చక్కగా వీళ్ళందరూ సహాయ సహకారాలతో విజయం సాధించారు. సరే, ఇక చివరిగా ఒక మాట, మా విద్యార్థులకు కూడా అంటే పాఠం చెప్పేటప్పుడు అమ్మ సూక్తులు చెబుతుంటాను. ఒకటే చదువుతుంటాం అమ్మ సూక్తులు చెప్పేటప్పుడు. ఈ సన్మానంలో శాస్త్రికి నాగరాజుకి ఎక్కువ బాగా ఉంది. సరే, అమ్మ తన మూలం ఇదం జగత్ అన్నది. కాబట్టి ఎవరైనా ఏ పని చేసినా తనకు ఇష్టమైతేనే చేస్తాం. ఇవన్నీ చేయడం నాకు ఇష్టమైంది కాబట్టి ఏదో త్యాగం కానీ సేవ కానీ లేకపోతే ఇంకోటి అనుకోవట్లా. మరి ఒక చీపు పొలం నుంచి అమ్మ ఎన్నింటిలో నడిపిస్తుంది. అట్లానే పూర్వ విద్యార్థుల్ని సమన్వయం చేయడానికి ఒక చీపురు పుల్లగా నిర్ణయించుకుందని భావించబట్టి మరి ఇద్దరు పాతతరానికి ఒక రంగా సంధికాలంలో నేను చదువుకోవడం వల్ల అటు పాతతరానికి కొత్త తరానికి ఉండటం వల్ల తనుమూలం ఇది జగత్తు ఏం చేసినా తన కోసమే. కాబట్టి ఇందులో అత్యధికంగా చేసింది ఏం లేదు. నాకు ఇష్టమైనటువంటి పని మరి ఇట్లా అందరం కలుసుకోవడం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాగనే మన పూర్వ విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో శత జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా, ఎందుకంటే మనకు అర్థమైంది మొదటి 6-7 తారీఖులు వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా మరి ఎంతమందిని పిలిచారు, ఇంతమంది ఎమ్మెల్సీలు. అట్లానే ఇంకొకరికి కృతజ్ఞతలు చెప్పాలి, దామోదర గణపతి అన్నయ్యకి చెప్పాలి. ఎందుకంటే దామోదర గణపతి అన్నయ్య ఒక ఫోన్ చేసి మరి అనంత శ్రీరామ్ గారిని పిలిపించారు. ఒకే ఒక ఫోన్. ఆయన మేఘాలయ నుంచి నిన్న రాత్రి రావడం జరిగింది. ఒక ఫోన్ కాల్తో అనంత శ్రీరామ్ గారి ప్రోగ్రాం ఎంత విజయవంతమైందో మనకు తెలుసు. అంటే మనం కూడా పిలిస్తే రావచ్చు, కానీ మనకి మళ్ళీ వాళ్ళని ఆయన తెలిసిన వాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ ఒక ఫోన్ కాల్తో. సరే, మీ ఎమ్మెల్సీ అంటే మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. అట్లాంటి ప్రసాద్ అన్నయ్య వీళ్ళు ఆహ్వానితులను పిలవడంలో సహకరించారు. ఇక మనందరం కూడా అమ్మ తత్వాన్ని అట్లానే అమ్మ సాహిత్యాన్ని చదవటం వల్ల జీవితం సుసంపన్నం చేసుకోవచ్చు. అమ్మ సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేయడం వల్ల చివరిగా ఒక మాట నేను చెబుతాను. ఎందుకంటే నేను దుర్గపిల్లి గారి వారి యొక్క అనుభవాన్ని అక్షరీకరించా. అప్పుడు ఆ అక్కయ్య చెప్పిన మాట నన్ను ఆశ్చర్యపరిచాయి. నాన్న, వాళ్ళు వీళ్ళు ఈ ప్రవచనాలు ఇవ్వమంటారు, ఇది చదవమంటారు, అది చదవమంటారు, ఇవెందుకు నాన్న, ఒక అమ్మ వాక్యాలు చదివితే చాలు కదా. నేను అమ్మ సాహిత్యం తప్పితే ఏం చదవని చెప్పింది. ఆ అక్కయ్య ఏం చదువుకోకపోయినా అనుభవాలు త్వరలో బయటికి రాబోతున్నాయి. అన్నయ్య గారు నరసింహ అన్నయ్య గారు కూడా ఆయన అంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ మేము వెళ్తే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చారు. శ్రావణికి కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత అంజలు సమర్పించుకుంటూ ఇంతటి 3 రోజుల సంరంభానికి మరి విజయం కావడానికి ప్రధానమైన కారకులు సత్యనారాయణ లాలనయ్య గారు చెప్పిన పిల్లలే. ఈ విద్యార్థులు ఓపికగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉండటం ఇది ఒక ముఖ్య కారణం.
ఎన్ని సభలైనా సమర్థవంతంగా నిర్వహించడానికి కారణం మేము చేసినటువంటి అధ్యయనం. దీన్ని గమనించండి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతాంజలు ఇంకా చాలా మంది చెప్పుకోవాల్సి ఉన్నారు, కానీ ఇప్పటికే సమయం మరి అతీతమైంది కాబట్టి మరొకసారి రాఘవేంద్ర అన్నయ్యకు, మరి చక్రవర్తి అన్నయ్యకు, మరి తర్వాత మా సత్యనారాయణ అన్నయ్యకు. సత్యనారాయణ అన్నయ్య మేమిద్దరం ఒకే స్కూల్లో పనిచేస్తున్నాం. అది నాకు కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే ఇద్దరం ఒకే స్కూల్లో పనిచేసి ఒకే ఊరిలో అకౌంట్ ఓపెన్ చేశాం. పెద్ద సమస్య ఉండదు. వేరు వేరు చోట్లుంటే మళ్ళీ అదొక పెద్ద సమస్య, తిరగాలి. ఆ అన్నయ్య కూడా సాధారణంగా ఇక్కడ ఉన్నాడు. ఆయన 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు అన్నయ్య కూడా లేడు. సరే, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు అన్నయ్య. ఇప్పుడు చిన్నమ్మాయి అన్నయ్య, శ్రీరామూర్తి అన్నయ్య, ఒక్కసారి శ్రీరామూర్తి అన్నయ్య. ఇప్పుడు పార్వతీపురంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మరి ఎన్నో రోజులుగా 128 రోజులు సంపూర్ణమైంది. 2-3 రోజులు చేద్దామని చెప్పి మొదలు పెట్టారు. ఇంత ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి అమ్మ యొక్క అనుగ్రహం ఒక్కటే అని చెప్పి మీరు ప్రతిరోజు కూడా మనం మెసేజ్లో చూస్తున్నాం. పెద్దల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. రవణ్య గారిని, కమిటీ సభ్యులందరినీ కూడా, పిఎస్ఆర్ గారిని, అన్నయ్యతో పాటు అక్కడ చిన్నమనాయుడు, మిగతా విజయనగర, శ్రీకాకుళం జిల్లాల్లో విధిగా అమ్మ యొక్క సేవా కార్యక్రమాన్ని సంపూర్ణంగా దిగ్విజయం కావడానికి పూనుకున్నటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ బృందానికి ఈ పూర్వ విద్యార్థి సమితి పక్షాన, శ్రీ విశ్వజనీ పరిషత్ పక్షాన కూడా అన్నయ్య గారి భార్య కూడా, అక్కయ్య కూడా వచ్చిందంట, రావాల్సిందిగా కోరుతున్నాం. సారీ అన్నయ్య, మాకు తెలియదు. పార్వతీపురం ఈ సభ్యులందరికీ కూడా ప్రమోటం సమర్పించవలసిందిగా రవీంద్ర గారిని కోరుతున్నాం. అన్నయ్య నరసింహమూర్తి గారు, అన్నయ్య మీరు చేసేటటువంటి సేవల అమోఘం. మీరు పూర్వ విద్యార్థులందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాన్ని చూస్తూ అప్పురపడిపోతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఎందరో పేదలకి, ఎందరో రోగులకి అన్న ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే వారికి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నయమవుతున్నాయి అని చెప్పి వారు ప్రత్యక్షంగా వారి అనుభవాన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి వారిని ఆశీర్వదిస్తూ మన యొక్క పెద్దలు వారిని చిరు సత్కారాన్ని అందించారు. రాజరాజేశ్వరి అక్కయ్య వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అక్కయ్య రండి. పెద్దలు అమ్మ ఆశీస్సులతో మాత్రమే అది జరుగుతుంది తప్ప కేవలం నిమిత్త మాత్రం అది ఇక్కడ ఈ నేల నేర్పినటువంటి సంస్కారమే తప్ప మేము ఎక్కడ కొత్తగా చేసింది తగినీయంగా మనం తీసుకుంటుంది. అన్నీ రవాణా తీసుకుంటున్నాం. నాన్నగారితో ఎంతో పరిచయం నాకు ఉన్నది, సొంత పరిచయం. ఆ పరిచయంతో 1981 ఫిబ్రవరి 13వ తేదీన ఆయనతో ఫోటో మేము దిగడానికి కారణం ఆ ఫోటో మాకు చివరి ఫోటో అయిందంటే మేము ఎంతో ఆ రోజు మానసికంగా చాలా కుంగిపోయాం. అయినప్పటికీ నాన్నగారు, అమ్మగారు మా మధ్యలో ఎప్పుడూ ఉంటారు. వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని, మీ ఆశీస్సులంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అన్నయ్య. రాజరాజేశ్వరి అక్కయ్య పూర్వ విద్యార్థి సమితి పక్షాన, శ్రీ విశ్వజనీ పరిషత్ పక్షాన కూడా మేము ఇచ్చిన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అసలు నేను ఇక్కడ కూర్చొని ఇలా తీసుకోవడానికి నేను తగుదును అని అయితే నేను అనుకోవడం లేదు. ఇదంతా కూడా అమ్మ వాత్సల్యమే తప్ప
జగదీష్ పూర్వ విద్యార్థి సమితి పక్షాన జగదీష్ను కూడా సత్కరించాల్సింది కోరుతున్నాను. ఒక ప్యాంటు షర్ట్ బాగుంటుంది. హైదరాబాద్లో కార్యక్రమాలకు అమ్మ యొక్క టెలికాస్టించానికి ఏ కార్యక్రమాలైనా కూడా అమ్మ తరఫున ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను జగదీష్ స్వీకరిస్తాడు. మేము ఫోన్ చేస్తే కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాలని దిగ్విజయం కావడానికి థ్యాంక్స్ అన్నయ్య. నరసింహమూర్తి గారు కూడా ఆశీర్వదించారు. మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ముందుండి వెనకుండి నడిపించినటువంటి వారందరికీ కూడా సభాపక్షాన్ని తెలియజేస్తూ చివరిగా ఒక మాటను నివేదించి శాంతి మంత్రులతో నివేదిద్దాం. ఇది అంతా ఈ స్ఫూర్తికి కారణం పూర్వ విద్యార్థి భావిస్తున్నటువంటి మాటను మేము చెప్తున్నాం. జిల్లెలమూడిలో నిరంతరము ఎన్నో కార్యక్రమాల్ని అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రతిరోజు కూడా నిత్య పండుగగా జరుపుతున్నటువంటి కమిటీ సభ్యుల్ని చూసి మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఎందరో మాకు చెప్తూ ఉంటారు, రవీణయ్య గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ ఎవరైనా కూడా మేము పలకరిస్తే వారి చిరునవ్వుతో సమాధానం ఇస్తారు. కానీ ఇంకా వీరు పడుతున్నటువంటి ఇక్కడ అమ్మ బిడ్డలకి చూపించేటటువంటి ఆదరణ ఎంత గొప్పది అంటే అది చాలా గొప్పది. మాటలకు వందనాతీతం. వారు చేసేటటువంటి సేవలో పూర్వ విద్యార్థి సమితి చేసేది ఒక లేశం మాత్రమే, అంటే సముద్రంలో ఉన్నటువంటి ఒక నీళ్ల చుక్క మాత్రమే మేము చేసేది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కమిటీనే నిర్వర్తిస్తూ ఉంది. వారిని ఆదర్శంగా చేసుకుని మేము చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి వారి స్ఫూర్తిలో మేము కూడా నడవాలని చెప్పి పూర్వ విద్యార్థి సమితి భావించింది. అదేవిధంగా సమితిలో కూడా నిర్ణయించుకున్నటువంటి అంశం కూడా అదే. ఇక్కడ జరిగే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని మన పెద్దలు ఎవరైతే ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారో విశ్వజనీయ పరిషత్ సభ్యులకి అక్కడ వారందరికీ కూడా నివేదించి వారి ఆమోదం తర్వాతనే మేము కార్యక్రమాలు జరపడానికి అనుమతి కూడా మేము పూర్వ విద్యార్థి సమితిలో నిర్ణయించుకున్నాం. కాబట్టి మీ యొక్క ఆశీర్వచనాలు మా అందరికీ కావాలని, అలాగే ఈ అమ్మ యొక్క తత్వ చింతనను ప్రోత్సహించడానికి అనే దశ దిశల వ్యాప్తికి కూడా సంపూర్ణమైనటువంటి సలహాలను సూచనలను విశ్వజనీయ పరిషత్ పక్షాన మాకు అందించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వర్తించడానికి మరి అన్నం విషయంలో కానీ ఆహార పదార్థాల్లో ఎప్పుడూ కూడా ఏ భోజనం కూడా ఎవరికి అందలేదు అనేటువంటిది ఎవరూ అనలేదు. కాబట్టి మా అందరికీ ఈ రకమైనటువంటి భోజన సదుపాయాన్ని కలిగించినటువంటి వీరికి ఒక్కసారి కమిటీ సభ్యులందరికీ పేటర్న్ రవీణయ్య గారికి మిగతా వారందరికీ కూడా పిఎస్ఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు సమర్పణ చేస్తూ శ్రీకాంత్ అనే ఒకసారి రావాల్సిందిగా కూర్చున్నాం. లైవ్ లో దేశ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చూపించడానికి కారణం ఎవరంటే లింక్ పంపించి మరి అంతర్జాతీయంగా మరి సేవలు అంటే అమ్మ దేవాలయాల్లో కానీ అమ్మ సంస్థలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ కార్యక్రమాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలకి పంపడానికి ఈ టెక్నికల్ పరమైనటువంటి కంప్యూటర్ పరంగా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి శ్రీకాంత్. అటు ఎక్కడ స్థూపం యొక్క నిర్వహణ కానీ ఇటు దేవాలయాల్లో అలాగే ఇక్కడ జరిగేటటువంటి స్వర్ణోత్సవ సంబరాల్లో కూడా అక్షరార్చన కార్యక్రమానికి అంటే ప్రతి నెల మొదటి ఆదివారం జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఆ అక్షరార్చన కార్యక్రమం అని దాన్ని నిర్వర్తించడానికి కూడా తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి పూర్వ విద్యార్థి సమితి పక్షాన శ్రీ విశ్వజనీయ పరిషత్ పక్షాన కూడా ధన్యవాదాలు సమర్పణ చేస్తూ చివరిగా ఇంకెవరైనా మిగిలి ఉన్నారో ఎవరైనా ముందుంటే చెప్పండి. ఇంకా శాంతి మంత్రంతో 3 రోజుల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా వారి ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాము. అలాగే శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని కోరుతున్నాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం